హాయ్ అండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి. ఈరోజు మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం అసలు స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు స్ట్రైట్ కటింగ్ పెట్టుకుంటారు కదండీ! కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్‌లో ఉన్న వాళ్ళు మాత్రం క్రాస్ కటింగ్ పెట్టుకుంటారు. కాబట్టి మనం ఓపెన్స్ అనేటివి ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ వైపు రావాలి అన్నప్పుడు మనం ఓపెన్స్ అనేటివి మన వైపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఓపెన్స్ అనేటివి మన వైపు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ లో ఉండాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అండి, కాబట్టి నేను క్రాస్ గా పెడుతున్నాను. ఇలా క్రాస్ గా పెట్టి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దీని చుట్టూ లైన్ డ్రా చేయాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తీసేయచ్చు. మనం ఇక్కడ పెట్టుకున్నాం కదండి ఆర్మ్ హోల్, ఇలా లైన్ తీసుకోవాలి. మనం కింద నుంచి 2 ఇంచెస్ అనేది తగ్గించాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ వస్తుంది కదండి. కింద నుంచి 2 ఇంచెస్ పెట్టండి, అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టండి. ఇప్పుడు ఒక మార్క్ చేసుకున్నాం. మనం ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి కదండి, ఎందుకంటే హ్యాండ్స్ కి లోతు తీసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ లో కూడా లోతు తీసుకోవాలి. లోతు వచ్చి 1/2 ఇంచ్ అండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని పైనుంచి కిందకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని ఎట్లా ఇందులో కలపండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ అండి, అంటే ఖర్చు వదిలేసి 6 ఇంచ్ పెడుతున్నాను నేను. 6 పెట్టిన తర్వాత మనం కట్ చేసిన తర్వాత 6కే ఉండదని కొంచెం కిందకి వచ్చేస్తుంది, కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. మనం ఏడు కట్ చేస్తే కుట్టిన తర్వాత 6కి వస్తుంది. ఇక్కడ మార్క్ చేయండి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చి నేను 3 పెడుతున్నానండి, 3 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేద్దాం. ఇక్కడ నేను రౌండ్ నెక్ పెడుతున్నానండి, కాబట్టి రౌండ్గా ఇలా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఊక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇక్కడి నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి నేను. ఒకవేళ మీకు ఊక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువ వచ్చేస్తుంది, ఆది బ్లౌజ్ లో ఉన్నంత ఉండట్లేదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది అని అనుకుంటే మీరు ఇంకో 1/2 ఇంచు, అంటే ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాను కదా, అక్కడి నుంచి ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. లేదు మాకు బాగానే వస్తుందంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కదండి, మనం 2 ఇంచెస్ ఒక లైన్ గీసాం కదా, ఇక్కడి నుంచి కిందకి చెస్ట్ తక్కువగా ఉంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి. లేదు హెవీగా ఉంది అంటే మాత్రం ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఎట్లా ఒక లైన్ వేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ కావాలి కదండి, అందుకని మనకి ఎక్కడి నుంచి మెయిన్ డాట్ స్టార్ట్ అవ్వాలనే దానికి ఈ 2.5 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి మెయిన్ డాట్ కోసం 2.5, ఇక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుందాం. స్కేల్ తీసుకొని ఇటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి వైపు చాలా మంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని, ఇక్కడ ఉంది కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడైతే ఎంత ఉందో అంతే పెట్టండి, ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ అంత పెట్టి ఒక లైన్ వేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ రాకుండా ఉంటుంది. షోల్డర్స్ జారుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఒక టిప్ చెప్తా చూడండి. షోల్డర్స్ జారుతున్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం లోపలికి ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈ కొంచెం అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కదండి, మనకి
ఫ్రంట్ వైపు లూజ్ లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీదనే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మెయిన్ డాట్ పెట్టాం కదండి, అక్కడ ఇలా గుర్తు పెట్టుకోండి. ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత టేప్ని తీసుకొచ్చి ఇలా మడవండి. ఇలా మడిచి ఇక్కడ ఒక లైన్ వేయండి. ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి వైపు 2.5 ఇంచెస్ మార్క్ చేయండి. అంటే ఇటువైపు వచ్చే డాట్ అన్నమాట ఇది. ఇప్పుడు మెయిన్ డాట్ మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదండి, ఈ రెండు ఒక చోటకి ఇలా తీసుకెళ్ళి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి. పెట్టి ఇలా వేలితే ఇలా 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 ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లైన్ ఏర్పడుతుంది. డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచెస్. ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక వైపు డాట్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది కదండి, ఈ లైన్ ఎదురుగా ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత దీని పక్కన ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టి ఇక్కడ మనం లైన్ గీసాం కదా, అక్కడ నుంచి ఇలా అనండి. ఇలా లైన్ వేయండి. ఇలా లైన్ వేసాక ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ డాట్ పొడవు మనం ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇట్లా అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.